కార్తీక పురాణము 15వ అధ్యయనము. కార్తీక దీపమును వెలిగించి దివ్య పురుషుడుగా మారిన ఎలుక కథ. జనక మహారాజా, కార్తీక మహత్యమును గూర్చి తిరిగి చెప్పుచున్నాను. కార్తీక మాసములో విష్ణుమూర్తి ఎదుట నాట్యము చేయువాడు పాప విముక్తుడై వైకుంఠవాసి అగును. ద్వాదశి నాడు విష్ణువునకు ద్వీపమాల నుంచువాడు వైకుంఠమునకు పోయి సుఖించును. శుక్లపక్షములో సాయంత్రము కేశవుని పూజించువాడు సర్వాధిపతి అగును. విష్ణు సన్నిధి కేగి విష్ణుమూర్తిని దర్శించువాడు వైకుంఠమును పొందును. కార్తీక మాసంలో ప్రతి దినము నెల రోజులు విష్ణాలయమున కేగి హరిని దర్శించువాడు ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్క అశ్వమేధ యాగ ఫలమును పొందును. కార్తీక శుక్ల ద్వాదశి హరి బోధిని గాన ఆ దినమున చేయు పుణ్యము అక్షయమగును. ఆ దినమున విష్ణాలయాలందు గాని శివాలయమునందు గాని 1,00,000 దీపములను వెలిగించేవాడు విమానముపై దేవగణములచే స్తుతింపబడును. విష్ణులోకమును కొనిపోవబడి అచ్చట సుఖించును. ఆనాడు బ్రాహ్మణులతో కలిసి విష్ణుమూర్తిని గంధము, పుష్పములు, అక్షింతలు, ధూపము, దీపము, ఆజ్యభక్ష నైవేద్యములతో పూజించువాడు మితిలేని పుణ్యము పొందును. కార్తీక మాసమున నెల దినములు దీపము పెట్టలేని వాడు శుక్ల ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి ఈ 3 దినములలోనైనను తప్పక పెట్టవలెను. కార్తీక మందు విష్ణు సన్నిధిని ఇతరులుంచిన దీపము ఆరకుండా బాగు చేయువాడు పాప విముక్తుడగును. ఇతరులు వెలిగించిన దీపము నశించుచున్న సమయమున దాన్ని తిరుగు వెలిగించువాడు ఘోర పాపముల నుండి విముక్తుడగును. దీనికి సంబంధించిన ఒక కథ చెప్పెదను వినుము. పూర్వము సరస్వతీ నదీ తీరమున ఒక విష్ణాలయము ఉండెను. అది పూజా నైవేద్యములు లేక శిథిలావస్థలో ఉండెను. ఇట్లుండగా సరస్వతీ తీరమునకు కర్మనిష్ఠుడగు నొక యతీశ్వరుడు వచ్చెను. ఆయన శిథిలావస్థలో నున్న దేవాలయమును చూచి ఏకాంతముగా తపస్సు చేసుకున్నటకు అనుకూలముగా ఉన్నదని తలచి దానిని శుభ్రముగా తుడిచి నీళ్లు చల్లెను. తరువాత అచటికి సమీపమునున్న గ్రామమునకు పోయి నూనెను 12 ప్రమిదలు తెచ్చి దీపములు వెలిగించి విష్ణుమూర్తికి సమర్పించెను. పిమ్మట నా యతీశ్వరుడు సమాధిలో ఉండెను. యతీశ్వరుడు ఇట్లు ప్రతి దినము చేయుచుండగా ఒకనాడు కార్తీక శుక్ల ద్వాదశి వచ్చెను. ఆ దినమున ఆహారము కొరకు వెదుకు కొనుచు ఒక ఎలక విష్ణుమూర్తికి ప్రదర్శనము చేసి నెమ్మదిగా దీపముల వద్దకు పోయెను. అప్పుడు ఒక ప్రమిదలోని జ్వాల తగ్గిపోయి ఒత్తి మాత్రము ఉండెను. ఎలుక దాన్ని సమీపమునున్న ప్రమిదలో జ్వాలతో కూడి ఉన్న ఒత్తిని చూసి అందులో నూనెను తాగి అందులో ఒత్తిని తీసుకొని జ్వాల లేని ఒత్తిని కూడా గ్రహించబోయెను. అప్పుడు జ్వాలలో నున్న ఒత్తి యొక్క సంపర్కము వలన జ్వాల లేని ఒత్తి కూడా వెలిగెను. 2 ఒత్తులను మండుట వల్ల ఎలుక వాటిలో నూనె త్రాగుటకు వీలు లేకపోయినది. ఈ విధముగా కార్తీక శుక్ల ద్వాదశి నాడు విష్ణు సన్నిధిని యతీశ్వరుడు వెలిగించిన ఒక దీపం మారిపోవచ్చున్న సమయమున నా ఎలుక వెలిగించాను. అందుచే దానికి విశేష పుణ్యము లభించెను. మరి కొంతసేపటికి ఆ ఎలుక పూర్వ పుణ్య వశమున మరణించి ఒక దివ్య పురుషుడిగా మారెను. అప్పుడే సమాధి విడిచి యతీశ్వరుడు అచటికి వచ్చెను. యతీశ్వరుడటనున్న దివ్య పురుషుడిని చూసి ఆశ్చర్యపడి నీవెవడవు, ఇచ్చట కేల వచ్చితివి అని అడుగగా నతడు నేనొక ఎలుకను, ఈ దేవాలయము నందుండి గడ్డి తుంపరులు మొదలగు వాటిని తిని జీవించుచుంటిని. ఎలుకనగు నాకిప్పుడు దివ్యత్వము కలిగినది. ఇట్టి స్థితి నాకు ఏ పుణ్యము వల్ల కలిగినదో తెలియకున్నది. మహాత్ములకు మీకు తెలియని విషయములుండవు. పూర్వ జన్మలో నేనెవడను, ఏమి పాపము చేయటం వలన ఈ ఎలుక జన్మ పొందితిని.
సర్వజ్ఞులైన మీరు నాకీ రహస్యమును తెలుపుడు అని వేడుకొనెను. ఎలుక యొక్క పూర్వజన్మ వృత్తాంతము. యతీశ్వరుడటని మాటలు విని దివ్యదృష్టితో నతని చరిత్రనంతయు గ్రహించి, ఓయి పూర్వము నీవు జైమిని గోత్ర సంజాతుడవగు బ్రాహ్మణుడవు, బ్రాహ్మీకుడగును నామధేయుడు గలవాడవు. ఆశతో వ్యవసాయ వృత్తి నవలంబించితివి. బ్రాహ్మణులను నిందించేడి వాడువు. స్నాన సంధ్యాదలను దైవ పూజలను వదిలితివి. శ్రాద్ధ భోజనమును పిశాచులకు కాకులకు బలి ఇచ్చిన అన్నమును తినుచు, నిషిద్ధ దినముల అందు రాత్రింబగళ్ళు భోజనమాచరించుచు, వేద శాస్త్రోక్త మార్గమును నిషేధించుచుండెడి వాడవు. స్నాన సంధ్యావందనము వారిని భక్తులను మనుషులను చూచి హేళన చేయుచుండెడి వాడివి. దైవ వశమున నేడు నాచే పెట్టబడ్డ దీపము నశించగా దానిని నీవు వెలిగించితివి కనుక నీవు విశేష పుణ్యమును పొందితివి. ఇక ముందు హరిభక్తుడివై శాశ్వతముగా వైకుంఠమున నుందువు అని చెప్పాను. యతీశ్వరుడు చెప్పిన వృత్తాంతమును విని ఆ దివ్య పురుషుడు ఆనందించి ఆ యతికి నమస్కరించి ఆయన ఆజ్ఞ పొంది సరస్వతీ నదికి పోయి త్రయోదశి చతుర్దశి పౌర్ణమి దినముల యందు స్నానమాచరించి పాప విముక్తుడై గొప్ప జ్ఞానము పొందెను. కార్తీక శుక్ల ద్వాదశి నాడు భక్తితో స్నానదానములు పూజ దీపదానాదికములు చేయువాడు హరికి ప్రియుడై విష్ణులోకమును పొందును అని చెప్పెను.